శ్రీ 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 చింతామణి అమ్మవారి సంబరాలు 9 సంవత్సరాలకు ఒకసారి 7 సంవత్సరాలకు ఒకసారి మేము జరుగుతున్నాం. మరి అదే సందర్భంలో ఈ ఏడాది అయితే 9 సంవత్సరాలకు ఒకసారి 9వ సంవత్సరంకి వచ్చిన తర్వాత మే 13న అమ్మవారు తీసుకురావడం జరుగుతుంది. జూన్ 2వ తేదీన మళ్ళీ అమ్మవారికి డ్రాప్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ కార్యక్రమాలు 21 రోజులు వ్యవధి ఉంటుంది. ఈ 21 రోజుల్లో కవిటి పంచాయతీలో చాలా గ్రామాలకు సంబంధించి అమ్మవారు ఏ ఏ గ్రామాలకు వెళ్తుందో ఆ గ్రామాలకు సంబంధించి కవిటి పట్టణం పూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు 13వ తేదీన బాణసంచ, ఆ తదుపరి 21 రోజులు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రజలకు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు అయితే ఉత్తరాంధ్ర కాకుండా ఒడిశా గ్రామాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ప్రభుత్వ మన నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు గంగాలం అశోక్ బాబు గారు సహాయ సహకారాలు పూర్తిగా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా మా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి విజయమ్మ గారు, అలాగే మా ఎమ్మెల్సీ డాక్టర్ రామారావు గారు, మా మండల స్థాయి అన్ని పార్టీల నాయకులు సహాయ సహకారాలతో, కవిటి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, మా పంచాయతీలో ఏ ఏ గ్రామాలు పర్యటిస్తున్నాయో ఆ గ్రామాల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలను మేము పూర్తిగా దిగ్విజయం చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్, ఎండోమెంట్ అన్ని ముఖ్యంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీరందరూ భాగస్వామ్యంతో ఈరోజు మరీ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి కూడా అన్ని శాఖలకు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రజలకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాలుగా అందరికీ అన్ని రకాలుగా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు ముఖ్యంగా అమ్మవారి భక్తి విశ్వాసాలతో పాటుగా మంచి కాలక్షేపంగా ఆనందాన్ని కలుగు చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఈ 21 రోజులు ఏర్పాటు చేసి కవిటి పరిసర ప్రాంత ప్రజలకు, మండల ప్రజలకు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు కూడా ఆనందాన్ని కలుగు చేసే విధంగా ఈ కార్యక్రమాలు, ఈ ఉత్సవాలు శ్రీ చింతామణి ఉత్సవ కమిటీ కవిటి వారితో నిర్వహించబడుతున్నాయి. దీనికి అన్ని రకాలైనటువంటి ప్రజలు సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. శ్రీకాకుళం జిల్లాలో కవిటి మండలం కవిటి గ్రామంలో అనాదిగా శ్రీ 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 చింతామణి అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే స్వయంభూగా వెలిసినట్టు ఇక్కడ పూర్వీకులు చెప్తారు. మొదట చిన్న తాటాకు పాకలో అమ్మవారి విగ్రహాన్ని కనుగొన్నారు. తరువాత కాలక్రమేణా ఇక్కడ ఉన్న వలస కార్మికులు అండమాన్, ఇతర ప్రాంతాల్లో అస్సాం, మహారాష్ట్రలో పనిచేసే కూలి కార్మికులు కొంత డబ్బులను జమ చేస్తూ అమ్మవారికి చిన్న గుడి రూపంలో నిర్మించి అలా కాలక్రమేణా అమ్మవారు ఈరోజు స్వర్గీయ ఎర్రన్నాయుడు గారి నిధులతో అమ్మవారు ఒక రూపకల్పనగా ఒక డిజైన్తో నిర్మించడం జరిగింది ఆలయం. తరువాత అమ్మవారి యొక్క పూజలు మా అందరికీ ఆరాధ్య దైవం అండి. ఏ శుభకార్యం చేసినా మేము ముందు ఇక్కడ అమ్మవారిని ముడుపులు మొక్కులు చెల్లించిన తర్వాతే ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం పరిపాటి. అయితే ఇక్కడ విభిన్న కులాల వారు మా గ్రామంలో ఉన్నప్పటికీ కేవలం కాళింగ మరియు అగ్నికుల క్షత్రియులు, పల్లి కులస్తులు, ఈ 2 కులస్తుల వాళ్ళ దగ్గర నుంచి అమ్మవారి సాంప్రదాయాలు, పద్ధతులు పునికి పుచ్చుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు కానీ, అమ్మవారికి ఘటాలు కానీ, అమ్మవారికి
భోగాలు ఏవి సమర్పించాలన్నా ముందు ఈ 2 కులస్తులు కాళింగ మరియు అగ్ని కుల క్షత్రియులు పల్లి కులస్తుల నుంచి సాంప్రదాయం వంశపారంపర్యంగా కొనసాగుతుందండి. తర్వాతను మా అమ్మవారు చిన్నపిల్లలకు ఆటలమ్మగాను మసూచిగాను అలాగే స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ ఇలాంటి మహమ్మారులు సంభవించినప్పుడు అమ్మవారు యొక్క అత్యంత ప్రీతైన వస్తువు అమ్మవారికి వేపాకండి. ఈ వేపాకును పూసి అమ్మవారికి ధూపంతో దండకాన్ని చదివితే అమ్మవారు ఇట్టే దిగిపోతుంది, అమ్మవారు తగ్గుతుందని ఒక పద్ధతి చేస్తుంటారు. అలాగే ఇక్కడ అమ్మవారికి పూజలు చేసే అర్చకులు జన్ని కులస్తులండి, సామంత కులం వాళ్ళు. అమ్మవారిని ఒరియా సాంప్రదాయంలో దండకాన్ని పఠించి అమ్మవారికి పూజలు చేస్తారండి. ఇతరత్ర శుక్రవారం ఇతర రోజులలో వైష్ణవ సాంప్రదాయకులు వాళ్ళు బ్రాహ్మణులు వచ్చి పూజ చేసినప్పటికీ మొట్టమొదట అమ్మవారి పూజలు అందుకునేది జన్ని కులస్తుల నుంచి అమ్మవారి పూజలు అందుకుంటుంది. వాళ్ళు సుమారు 50 కుటుంబాలు అమ్మవారి నీడలో బ్రతుకుతున్నాయండి. వాళ్ళు చాలా పేదరికంలో ఉంటూ కూడా అమ్మవారి సేవనే నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి మా చింతామణి అమ్మవారు ఏ కోరికలను తీర్చినా ఇట్టే తీరుస్తుందని ఇటు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఖండాంతరాల నుంచి కూడా అమ్మవారికి దర్శనానికి అనేక ప్రజలు ప్రతి మంగళవారం ఆదివారం వస్తూ ఉంటారు. ఒక సందర్భంలో ఒక మోగవాళ్ళు మొక్కుకోవడంతో వారికి గొంతును కూడా మళ్ళీ పునఃప్రాణం చేసినట్టు కూడా ఇక్కడ చరిత్ర చెప్తుంది. రాత్రి భాగంలో అమ్మవారు వివిధ రూపాల్లో తిరుగుతూ గజ్జెల సవ్వడి చేస్తూ ప్రతి ఒక్కరికి, ఒకరికి పిల్లల రూపంలో, ఒకరికి ముసలి ఆయన రూపంలో, బ్రాహ్మణుడి రూపంలో దర్శనమిస్తున్నట్టు పల్లె ప్రాంతాల పొలాలకు వెళ్ళి రోడ్డు కాబట్టి వాళ్ళంతా కూడా చెప్పుకుంటుంటారు. మరి మాకు ప్రగాఢమైన విశ్వాసం అమ్మవారంటే ఇది ఇలా కొనసాగిస్తున్నాం. ప్రతి 7 ఏళ్లకు 9 ఏళ్లకు అమ్మవారు ఆయా నక్షత్రాలు బలాన్ని బట్టి అమ్మవారికి పూజలు సంబరాలు గ్రామంలోకి తీసుకొచ్చేస్తారు. నిజగుడిగా అక్కడ గ్రామం చివరిలో ఉంది. ఇక్కడ విడిది ఉత్సవ మందిరంగా కవిటి గ్రామంలో అమ్మవారిని తెచ్చి 21 రోజు 20 రోజులు ఆర్థిక పరిస్థితులను బట్టి కొనసాగిస్తుంటారండి. మరి మా అందరికీ కూడా అమితమైన విశ్వాసం గల తల్లి చింతామణి అమ్మవారు. ఇటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఎవరైనా తొలి కానుకలు కానీ తొలి ముందుగా అమ్మవారిని సమర్పించే వాళ్ళు ఇంటికి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంత చక్కటి దైవానుగ్రహంతో అంతమందికి కూడా అమ్మవారు కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా మా అందరి ఆరాధ్య దైవంగా శ్రీ 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 చింతామణి అమ్మవారు ఉద్యానవనములో పూజలు అందుకుంటుంది. మరి ఈ పూజలను మేమే కాక మా జనరేషన్ తర్వాత జనరేషన్ వారిని కూడా ఈ సాంప్రదాయాలను ఈ మధ్యకాలంలోనే వాళ్ళకి పెద్దలు అప్పచెప్పి వారిని ఈ కార్యక్రమాన్ని కొనసాగించమంటున్నారు. మరి మీ అందరికి కూడా ఈ కార్యక్రమం ఈ సంబర మహోత్సవాలు ఈ 13వ తేదీ నుంచి రేపు జూన్ 2వ తేదీ వరకు భారీ స్థాయిలో అమ్మవారిని అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా వీక్షించి శ్రీ 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 చింతామణి అమ్మవారి ఆశీస్సులు అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. నమస్కారం.